నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జాతీయ స్థాయిలో తెలుగు నేతకు అరుదైన గుర్తింపు లభించింది ప్రధాని సరసన లోక్సభలో కూర్చునే ఛాన్స్ దక్కింది 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల సీట్ల కేటాయింపు పూర్తయింది ప్రధాని మోదీ రాహుల్ గాంధీతో సహా ఓ 6 పార్టీలకు చెందిన నేతలకు ముందు వరుసలో స్థానం దక్కింది ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన 5గురు ప్రముఖ నేతలకు రాహుల్ గాంధీతో పాటు 3 ఇతర ఎంపీలకు ముందు వరుసలో సీట్లు కేటాయించారు పార్లమెంట్ సెక్రటేరియట్ స్పీకర్ ఓం బిర్లా ఆమోదంతో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ జాబితాను విడుదల చేశారు ప్రధాని మోదీతో పాటు ముందు వరుసలో కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ చిరాకు ఫాస్టర్స్ కూర్చున్నారు అలాగే రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు సైతం సీట్లు కేటాయించారు ఇక అదే సమయంలో ముందు వరుసలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మత్స్యకార శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జీతన్ రామ్లకు ముందు వరుసలో సీట్లు కేటాయించారు అయితే ఇప్పటికే చిన్న వయసులో కేబినెట్లో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు మరో ఖ్యాతిని పొందారు అప్పట్లో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయన తండ్రి ఎర్రం నాయుడు సైతం అప్పట్లో లోక్సభలో ముందు వరుసలో కూర్చునే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు ఇప్పుడు తండ్రి మాదిరిగానే కుమారుడికి ఛాన్స్ దక్కింది ఇక ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రామ్మోహన్ నాయుడు భారీ మెజారిటీతో గెలిచారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిన క్రమంలో రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది కీలకమైన పౌర విమాన శాఖను కూడా దక్కించుకున్నారు ఇక చంద్రబాబు నాయుడు అత్యంత నమ్మకస్తుడైన నేతగా గుర్తింపు పొందారు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం రాష్ట్రంలో పౌర విమానయాన శాఖకు సంబంధించి పనులలో కీలక పాత్ర పోషిస్తున్నారు మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పాత్రను మరింత పెంచుతూ ముందుకు సాగుతున్నారు ఇక కింజరపు ఎర్రం నాయుడు హఠాన్ మరణంతో 2012లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు అప్పటి వరకు ఎర్రం నాయుడుకి ఒక కుమారుడు ఉన్నాడని ఎవ్వరికీ తెలియదు అయితే రామ్మోహన్ నాయుడుని చూసిన చంద్రబాబు ప్రోత్సహించడం ప్రారంభించారు మంచి వాగ్దాటి కలిగిన యువ నేతగా గుర్తింపు పొందారు రామ్మోహన్ నాయుడు 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలిచారు 2019లో సైతం జగన్ ప్రభంజనంలో సైతం గెలిచి చూపించారు గత 5 ఏళ్లుగా వైసీపీపై పోరాటం చేయడంలో ముందు వరుసలో ఉండేవారు ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు కేంద్ర మంత్రి అయ్యారు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి